ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియులైనటువంటి వారందరూ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మనం ధ్యానం చేద్దాము. దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడారు. అనేక రీతిలుగా ప్రభు మనతో మాట్లాడారు. ఎందుకంటే ప్రతి మాట కూడా మనల్ని దీవించే నిమిత్తము, ఆశీర్వదించే నిమిత్తము, విడిపించే నిమిత్తము, మనల్ని బాగు చేయ నిమిత్తము, మరి ఆయన రాజ్యానికి మనం సిద్ధపరచబడే నిమిత్తము, ఆదరణ కొరకు, మరి ధైర్యం కొరకు అనేక రీతిలుగా దేవుడు మనతో మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన మాటలో ఒక మాట మనం ధ్యానం చేద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని చెప్పేసి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పేసి దేవుడే యేసుప్రభు వారి స్వయంగా మరి ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన మాట్లాడిన మాటలో ఇదొక మాట ఏంటంటే, భూమి మీద మనము ఇక్కడ ఏ సందర్భంగా చెప్పాడంటే, ఏమి తిందమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని చెప్పేసి ఆహారం కోసం, వస్త్రం కోసం, మన అవసరాల కోసం మనం చింతిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి, దానిలో లోకంలో బడి వెతుకులాడుకుంటున్న పరిస్థితిని బట్టి, లోకంలో బడి మనం వెతుకులాడుకున్నప్పుడు కొన్ని పర్యాలు మనకు దొరుకుతుంది, దాన్ని సంతోషపడతాం. ఒక్కో పర్యాయం మనకు దొరకదు, దాన్ని బట్టి చింతపడతా ఉంటాం. అయితే దొరికినా కూడా ఒక్కొక్కసారి ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, లోకంలో బడి మీరు వెతకొద్దు, అవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక, మీకు అన్నీ కూడా కావాలని పరలోకపు తండ్రికి తెలుసు కనుక, అయితే మీరు ఏం చేయాలంటే, ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడాలన్నా, ఇవన్నీ మీకు కావాలన్నా, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి అని ప్రభు చెప్పాడు. అంటే భూ సంబంధంగా నీకేం కావాలో, మనకేం కావాలో ఎవరికి తెలుసు అంట? మన దేవుడికి తెలుసు, మన ప్రభువుకి తెలుసు, మన తండ్రికి తెలుసు, మన పరమనున్నటువంటి తండ్రికి తెలుసు. నీకేం కావాలి ఈరోజు, రేపేం కావాలి, ఎల్లుండి ఏం కావాలి, వచ్చే సంవత్సరం ఏం కావాలి, వచ్చే నెలలో నీకేం కావాలి, రాబోయే దినాల్లో ఏం కావాలి, నీకు యవ్వన కాలంలో ఏం కావాలి, నడిప్రాయంలో ఏం కావాలి, తర్వాత వృద్ధాప్యులు నీకేం కావాలి, నీ బిడ్డలు పుట్టిన తర్వాత ఏం కావాలి, ఏ సమయానికి ఏమి కావాలో నువ్వు నేను ఎరగంగానే దేవుడు తెలుసు కనుక ఆయా సమయానికి ఏం చేస్తాడు దేవుడు? తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తాడంట. అందుకోసం ప్రభు అన్నాడు కదా, నా రాజ్యాన్ని, నా నీతిని కనుక నువ్వు వెతికావంటే, నువ్వు భూమి మీద ఏం కావాలని వెతుక్కుంటున్నావో, దేనికోసం వెతుకులాడుకుంటున్నావో, అవన్నీ నీకు దొరుకుతాయి, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి, నేను నీకు ఇస్తా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి, వాటిని నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ప్రభు చెప్తున్న మాట. అయితే ఈ యొక్క భూ సంబంధమైన ఆహారము, మరి వస్త్రము, నీరు, ఇది ఒక ఇల్లు లేకపోతే నివాస స్థలం, ఇలాంటివేనా దేవుడు ఇచ్చేది? ఇంకా ఏ విధంగా దేవుడిని వెతికితే మనకేం దొరుకుతాయి? ఒకటి ఏమంటున్నాడు దేవుడు, నువ్వు ఏ వెతుక్కుంటున్నావు? తినడానికి, తాగడానికి, రేపటి గురించినటువంటి దానికోసం కూడా నువ్వు ఆలోచన చేస్తున్నావు. రేపటి గురించి ఆలోచన, ముందున్న దినాల కోసం కూడా, భవిష్యత్తు కోసం కూడా ఆలోచన చేస్తున్నావు. కింద అంటాడు కదా, రేపటి గురించి చింతించకూడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటికీడు ఆనాటికే చాలును అని చెప్పేసి అంటున్నాడు. ఏనాటి సంగతి ఆనాటికి చాలు కనుక రేపటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. రేపు నీది కాదు కనుక ఈరోజు నీది, దీన్ని నువ్వు అనుభవించు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే రేపటి సంగతిని ఏం చేయాలి? మరి రేపు మనం బ్రతుకుంటాం అనుకో, ఎలాగా అని చెప్పేసి ఒక భవిష్యత్తు మనకుంది, ఏం చేయాలి అంటే, రేపటి గురించి నాకు విడిచిపెట్టే అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజు కూడా ప్రభుకి అప్పు చెప్పాలంటే, అందుకోసం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఆయన నీతిని వెతకాలంటే, ఎవరి నీతిని వెతకాలి? ఆయన నీతిని వెతికి దాన్ని సంపాదించుకోవాలి. ఆయన రాజ్యాన్ని వెతికి ఏం కావాలి? ఆ రాజ్యాన్ని కనుగొని ఆ రాజ్యం కోసం ఏం కావాలి? మనం సిద్ధపడాలి. ఆయన రాజ్యములో నీకు ఒక స్థలాన్ని సంపాదించుకోవాలి, ఆ రాజ్యములో నువ్వు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, ఆ రాజ్యాన్ని నువ్వు కనుగొనాలి. ఆ రాజ్యం కోసం ఏం కావాలంటే, రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి, ఆ రాజ్యంలో నువ్వు స్థలాన్ని సంపాదించుకోవాలి, ఆ రాజ్యాన్ని నువ్వు హక్కుదారుడిగా నువ్వు ఉండాలి, హక్కు సంపాదించుకున్న బిడ్డగా నువ్వు ఉండాలి, ఆ రాజ్యము నువ్వు విరిగిన బిడ్డగా ఉండాలి, నువ్వు కలిగి ఉన్న బిడ్డగా ఉండాలి, అది నీదిగా ఉండాలి, దానిలో నివాసం ఉండడానికి నువ్వు యోగ్యుడిగా, యోగ్యురాలిగా సిద్ధపడాలి, కలిగి ఉన్న బిడ్డగా ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, భూమి మీద నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, దేనిని వెతికినా అదంతా వేస్ట్, అదంతా వ్యర్థం, అది కొంత మట్టుకే
కొంతమటుకే నీకు ప్రయోజనం అవుతుంది. అయితే నా నీతిని రాజ్యాన్ని వెతికామనుకో, నా నీతిని సంపాదించుకుని నా రాజ్యాన్ని కనుక వెతికితే నువ్వు ధన్యుడివి ధన్యురాలు అవుతావు. తర్వాత ఇవన్నీ కూడా నీకేం కావాలో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకా ఏంటి, దేవుడు ఏం వెతకమని చెప్తున్నాడు? వెతికితే మనకు దొరికేటువంటి ప్రతిఫలం ఏంటి? ఇంతేనా, ఇదేనా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే ఏం కలుగుతుంది అంటే నీకు భూమి మీద ఏం కావాలో అవన్నీ కూడా దొరుకుతాయంట. ఇంకా ఆయన్ని వెతికితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు సాక్ష్యం ఇచ్చారు, ఆయన్ని వెతికితే మనకు దొరికేటువంటి ప్రతిఫలం ఏంటి, మనకు ఫలం ఏంటి, మనకు ప్రయోజనం ఏంటి దేవుడిని వెతికితే. దేవుడు కూడా చెప్పాడు కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభు అన్నాడు కదా 7వ వచనంలో ఆయన అన్నాడు కదా, అడగండి నేను నీకు ఇస్తా, వెతకండి నేను మీకు దొరుకుతా, తట్టండి తలుపు తీస్తా అన్నాడు. వెతికితే ఏం చేస్తాడంట, ఆయన మనకు దొరుకుతాడంట. వెతికితే ఎవరిని వెతికితే? దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు. భూమి మీద ఉదాహరణ చూడండి, మనకు కావాల్సి కొన్ని వెతుక్కుంటాం. కొంతమంది స్థలాలు కొనుక్కోవాలని వెతుకుతూ ఉంటారు, ఎక్కడో సాటి స్థలం దొరుకుతుంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఇల్లు కట్టుకోవడానికి కృప దొరుకుతుంది. చదువు కోసం బిడ్డలను వెతుక్కుంటూ ఉంటాం. బిడ్డలు కూడా ఏం చేస్తాం, ఏ చదువు చదివించాలో ఆ చదువులను చదివించుకుంటూ ఉంటాం. ఇలాగ ఉద్యోగం కోసం వెతుక్కుంటాం, ఉద్యోగం దొరుకుతుంది. అర్థమవుతుందా? పొలం కొనుక్కోవాలనుకుంటాం, చూసినప్పుడు ఏదో ఒక పొలం ఏం చేస్తా నీకు దొరుకుతుంది. ఇలాగా భూమి మీద నువ్వు దేనికోసం వెతుకులాడు, బంగారం కోసం వెతుకులాడుతున్నావా, బంగారం కూడా దొరుకుతుంది. ఏదో ఒక సమయంలో ఏం చేస్తావు, దాన్ని సంపాదించుకుంటావు. అలాగనే భార్య కోసం వెతుక్కుంటావు, యవ్వనం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు భార్య దొరుకుతుంది. భర్త కోసం వెతుక్కుంటావా, నీకు భర్త దొరుకుతాడు. అర్థమవుతుంది? అలాగనే నువ్వు దేనికోసం వెతుకుతున్నావో దాన్ని ఏం చేస్తున్నాం, మన భూమి మీద సంపాదించుకున్నాం. అయితే యేసు కోసం నువ్వు వెతికితే ఆయన మనం సంపాదించుకుంటాం. ఎవరి కోసం వెతికితే చెప్పండి? ఆయన నన్ను వెతకండి అంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను వెతకండి, నన్ను వెతికితే ఏం చేస్తాను, నేను మీకు దొరుకుతా అని ప్రభు అంటున్నాడు. నేను మీకు దొరుకుతాను అంటే నువ్వు ఏది ఎదిగితే అది దొరుకుతుంది. ఎక్కడ? ప్రభు సన్నిధిలో. భూమి మీద వెతికి సంపాదించుకుంటా ఉన్నారు. కొంతమంది దొరకకపోవచ్చు, భూమి మీద కొంతమంది వెతికి ఏం చేస్తున్నారు, దాన్ని సంపాదించుకుంటున్నారు. అయితే ప్రభునామను మనం వెతికితే తప్పనిసరిగా ఏం చేస్తాం, దాన్ని మనము సంపాదించుకోగలము. కనుక ఎవరిని వెతకాలి? మనము దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. ఇంకా ఇక్కడ కీర్తనకారుడు తన అనుభవంలో చెప్తాడు కదా, 105వ కీర్తన 3వ వచనంలో 3-4 వచనాలు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఏం చేస్తారంటే యెహోవాను వెతికేటువంటి వారికి హృదయంలో ఏం దొరుకుతుంది? సంతోషం. హృదయంలో సంతోషం లేక మన సంతోషం కోసం ఏం చేస్తామని తెలుసా? రకరకాల ప్రయత్నాలు చేస్తాం. హృదయంలో సంతోషం దొరకక మనుషులు ఏం చేస్తారు తెలుసా? మరి త్రాగుతున్నారు. త్రాగితే హృదయానికి సంతోషం, త్రాగితే శరీరానికి ఉల్లాసం అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, ఈ రోజున లాక్డౌన్ మందు బెల్ట్ షాపులు విడిచిపెట్టేశారు కదా, ఆ వైన్ షాపులు విడిచిపెట్టేసినప్పుడు ఏం చేస్తారు తెలుసు? చూస్తున్నాం, మనందరం కూడా తెలుసు. దానికోసం ఆ మందు కోసం పరుగులు పెడుతున్నారు, బారులు తీరి నిలబెడుతున్నారు. దాన్ని త్రాగి వాళ్ళ హృదయాలు సంతోషిస్తూ ఏవేవో దొరికేటప్పటికి ఎంతో పిచ్చి పిచ్చి పనులు కూడా చేసేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళ హృదయాలకి ఏది సంతోషం? వారి హృదయాలు దేవుడిచ్చే సంతోషం వారికి లేదు కనుక ఆ మందు కావాలి వారికి, అది దొరికితే వారికి సంతోషం. కొంతమందికి ఇంకా నేను చెప్తున్నాను ఉన్న మాటలే, భూమి మీద జరిగాయి. కొంతమందికి అమ్మాయిలకి అబ్బాయిలు కావాలి, వాళ్ళు దొరికితే వాళ్ళకి సంతోషం. కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలు కావాలి, వివాహాలు అయిన వారికి కూడా ఏం కావాలి తెలుసండి? హృదయం అంటూ వారికి సంతోషం లేక హృదయం దేన్నో వెతుక్కుంటుంది. అందుకోసం ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి చేయకూడదు. కొంతమంది పేకాట ఎందు సంతోషం, కొంత త్రాగట ఎందు సంతోషం, పరస్త్రీ ఎందు సంతోషం, పరపురుషుడు ఎందు సంతోషం, సినిమాల ఎందు సంతోషం, సినిమా యాక్టర్ల యందు సంతోషం, చెప్పండి, రాజకీయాల యందు సంతోషం, సీరియల్ యందు సంతోషం, సెల్ ఫోన్లో సంతోషం, రకరకాలుగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, డబ్బు బంగారం అందు సంతోషం, కొనుక్కుంటే ఎంతో సంతోషం, వస్త్రాలు సంపాదించుకుంటే సంతోషం, ఇల్లు సంపాదించుకుంటే సంతోషం. అంటే అవి లేకపోతే వారి హృదయాలకి ఏముండదు? సంతోషం ఉండదు, వారి హృదయాల్లో సమాధానం ఉండదు, వారి హృదయాల్లో ఆనందం ఉండదు. ఏదో రాజ్యాలను కోల్పోయినంత బాధ వ్యాధిని అనుభవిస్తారు. అయితే నీకు ఇవన్నీ ఉన్నా లేకపోయినా దేవుడిని వెతికితే దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయానికి సంతోషం కలగజేస్తాడంట. దేవునికి స్తుతి కలుగును గాక. ఏ మందు, ఏ పేకాట, ఏ అమ్మాయి, అబ్బాయి, ఏ సెల్ ఫోను, ఏ సీరియళ్ళు, ఏ సినిమాలు, చెప్పండి, ఇంకా భూమి మీద ఏవైతే వెండి, బంగారం, ఆస్తులు, ఐశ్వర్యాలు అవి ఇవ్వలేనటువంటి సంతోషం నువ్వు వాటిలో ఏది వెతుక్కుంటున్నావు. కానీ వాటికంటే మిక్కిలి అతి ఎక్కువైన సంతోషాన్ని ఎవరిస్తారంటే ప్రభు ఇస్తాడంట. ఇవన్నీ నీకున్నా లేకపోయినా కూడా ప్రభువునందు ఏం చేస్తావు? నువ్వు సంతోషించగలుగుతావు. ఎవరిని వెతికితే? ప్రభువుని వెతికితే నీ హృదయానికి ఎంతో సంతోషం,
నీ హృదయానికి ఎంతో సంతోషం. ప్రభువుని వెతికిన వారు, ప్రభువుని సంపాదించుకున్న వారు చెప్పండి, ఏ ఉన్నా లేకపోయినా ధనవంతుడికి సైతం కూడా తృణీకరిస్తాడు. ఆఫ్టర్ ఆల్ నీ ధనం ఎంత భూమి మీద ఉన్నంత వరకే. నేను నా ప్రభుతో సంతోషిస్తున్నాను, నా ప్రభుతో ఆనందిస్తున్నాను. నువ్వు గుర్రాల బలం ఎందును, మరి రథాల బలం ఎందును నువ్వు అసహిస్తున్నావు, నీకున్నటువంటి అండకాల బలం ఎందు ఆశయిస్తున్నావు. కానీ నేను నా ప్రభునందు నేను అసహిస్తున్నాను, నా ప్రభు ఎందు ఆనందిస్తున్నాను అని చెబుతాడు. ఒకవేళ ఎవరున్నా ఎవరు లేకపోయినా, బంధువు ఉన్నా స్నేహితుడున్నా, తనకు తోడు ఎవరున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా ప్రభువుని వెతికేటువంటి వారు వారి హృదయాల్లో సంతోషిస్తారంట. ప్రభువుని వెతికేటువంటి వారికి వారి హృదయాల్లో గొప్ప సంతోషం. అది భూ సంబంధంగా ఏ మనుషుడి ద్వారా దేని వల్ల కూడా దొరకనిది, అది ఒక్క ప్రభు ఇచ్చేది, అది ప్రభువు ద్వారా దొరికేటువంటిది. ఆ సంతోషాన్ని ఏం చేస్తాడు దేవుడు? దేవుడిని వెతికేటువంటి వారికి అలాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు నీ హృదయంలో సంతోషం లేదు కదా, దేనికోసం విచారపడుతున్నావు? ఇల్లు లేదనో, ఆస్తి లేదనో, ఉద్యోగం లేదనో, లేకపోతే భార్య దొరకలేదనో, భర్త లేడనో, పిల్లలు లేరనో, రకరకాలుగా పిల్లలున్నా సరిలేరనో, ఏదో నువ్వు వేదన పడుతున్నావు. నువ్వు ఆశించింది ఏదో నీకు దొరకలేదనో, నీకు మెడలో ఒక చిన్న బంగారం మెరిసేటువంటి ఒక తాడు లేదనో, ముక్కు పుల్ల లేదనో, ఏదో బాధపడుతున్నావు. అందరిలో నేను నిసాల్ట్గా అందరికి ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇల్లు లేదని బాధపడుతుండొచ్చు. అందరికి బైకులు ఉన్నాయి, నేను ఒక బైక్ కొనుక్కుందామని కొనుక్కోలేదని నువ్వు బాధపడుతుండొచ్చు. ఒక సైకిల్ కొనుక్కుందామని కూడా దిక్కులేదే అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఇంకా పలు విధాలుగా మా బిడ్డలు చదివించుకోవాలనుకున్నాను, చదివించుకోలేకపోతున్నాను, మంచి చదువులు చదివించుకోలేకపోతున్నాను అని రకరకాలుగా పలు విధాలుగా నువ్వు బాధపడవచ్చు. ఈ హృదయంలో పలు విధమైన వ్యాధులు, ఉన్న ఆస్తిని కోల్పోయి, ఉన్నటువంటి దాన్ని కోల్పోయి, అయిన వారిని కోల్పోయి, బంధువులను కోల్పోయి, నీ ఆప్తమిత్రులను కోల్పోయి, లేకుంటే నీతో సహజీవనం చేసేటువంటి వారిని కూడా కోల్పోయి నువ్వు బాధపడుతున్నటువంటి పరిస్థితి కలిగి ఉండొచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, ఆయనను కనుక నువ్వు వెతికితే నీ హృదయానికి ఎంతో సంతోషం అంట. ఆయన్ని వెతికితే నీకెంతో సంతోషం, ఎంతో ఆనందం దొరుకుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆయన ఏం చేయాలి? ఆయన వెతికేటువంటి వారికి హృదయంలో సంతోషం కలుగుతుంది. ఆయన వెతికేటువంటి వారికి హృదయంలో ఎంతో సంతోషం కలుగుతుంది. అది చెప్పనసఖ్యము కాని సంతోషం, అది చెప్పనలవి కానటువంటి సంతోషం. ఆ సంతోషం నీ హృదయానికి కావాలంటే ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతుకు. దేవుణ్ణి వెతికి తప్పనిసరిగా దేవుడు నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు లేనప్పుడు నేను అలాగే బాధపడేదాన్ని, నాకేమీ లేదని, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదని, మరి తినడానికి సరైన ఆహారం లేదని, నా బిడ్డలను సరిగా పోషించుకోలేకపోతున్నానని, నా భర్త ఏమో త్రాగుబోతువాడని, మరి ఆ త్రాగుడికి అలవాటు పడిపోయినాడు, ఆయన భారీగా నేనుండి నాకు విలువ లేదని, నాకు కూడా ఏమీ లేదని, ఉండటానికి ఒక ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు, తినడానికి తిండి లేదని, నలుగురిలో చాలా ఇన్సాల్ట్గా, నా బిడ్డలు చూసుకున్నప్పుడు నలుగురిలో వాళ్ళు కూడా ఇన్సాల్ట్గా, మరి నా పిల్లలు చూసినప్పుడు కూడా, ఎదుటివాడి పిల్లలను చూసినప్పుడు నా పిల్లలు ఎలా ఉన్నారే అని చెప్పేసి నా పిల్లలను బట్టి కూడా ఒక రకమైన బాధ, నన్ను బట్టి బాధ, నా పరిస్థితులు బట్టి బాధపడి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఆ మనస్తత్వాన్ని కలిగి నన్ను నేనే అవమానపరుచుకుంటూ, నన్ను నేనే ఒక రకంగా తగ్గించుకుంటూ, నేను మనుషుల్లో కూడా కనబడడానికి, మనుషులతో మాట్లాడడానికి, మనుషుల మధ్యన మసలటానికి కూడా ఒక రకమైన ఫీలింగ్ నా హృదయంలో ఉండేది. అలాగ బాధపడుతూ ఉండేది, ఒక న్యూన్యతాభావాన్ని కలిగి బాధపడేటువంటి దాన్ని. ఎప్పుడైతే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చానో అదంతా కూడా నేను అయ్యా ఇది తీసేయి అని కూడా నేను అడగలేదు. అయ్యా నా పరిస్థితి తినడానికి లేదు, త్రాగడానికి లేదు, నా బంధువుల మధ్యన నేను ఉంటున్నటువంటి స్థలముల్లో, నేను చేస్తున్న జాబులు, ఆ పనిలో కూడా నేను చాలా ఒక రకమైన ఫీలింగ్, నేను బాధపడతా ఉన్నాను నా పరిస్థితిని బట్టి, ఇది తీసే ప్రభువా అని చెప్పేసి నేను ప్రభువుని అడగలేదండి. ప్రభువుని ఏది కూడా నేను అడగలేదు. అయితే నా ప్రభువు దొరికిన తర్వాత ఆయన్ని వెతికాను నేను, ఆయన్ని నేను సంపాదించుకున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు ఆఫ్టర్ ఆల్ ఇప్పటివరకు ఎందుకు బాధపడ్డాను అనేటువంటి మనసు, ఒకవేళ అసలు దాని గురించి కూడా నాకు తలంపు రాలేదు, ఆలోచన రాలేదు, నాకు అసలు ఆలోచన రాలేదు. నా హృదయం ఎంతో చెప్పనసఖ్యము కాని సంతోషం, చెప్పనసఖ్యము కాని ఆనందం, చెప్పనసఖ్యము కాని సంతోషం, ఎంతో ఆనందం. నాకు ప్రభు దొరికాడు, ఏమున్నా లేకపోయినా నాకు ప్రభు దొరికాడు. నా పిల్లలు నేను కూడా భాగ్యవంతులం, నా పిల్లలు నేను, నా కుటుంబం కూడా ఎంతో ధన్యకరమైంది, నేను ప్రభువుని కలిగి ఉన్నానని ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అది చెప్పనసఖ్యము కానిదండి. శరీరంగా కనబడుతున్న ఆత్మ మాత్రం ప్రభు సన్నిధిలో గంతులు వేసినంత ఆనందం, ఆత్మ మాత్రం ప్రభుత్వాలు ఎంతో గంతులు పెడుతూ ఎంతో ఆనంద సంతోషాలని ప్రభు దొరికిన దినాలని అనుభవించారు. ఇప్పుడు కూడా ఆనందం, ప్రభువుని బట్టి చాలా ఆనందం. అప్పుడే కాదు, అంటే ఆ ప్రారంభ దినాలు నా పరిస్థితి భయంకరమైన పరిస్థితి, ప్రభు నాకు దొరికినప్పుడు చాలా ఆనందం. ఆనందంలో ఏం జరిగింది తెలుసా? నా కుటుంబంలో, నా జీవితంలో నాకున్నటువంటి బంగారం, నాకున్నటువంటి కొద్దిపాటి బంగారం, నాకున్నటువంటి స్థలాలు, నాకున్నటువంటి మరి నాకు కొద్దిపాటి స్థలాలు ఉండే, 2 స్థలాలు 2 ప్లాట్లు, వాటిని పోగొట్టుకున్నాను. అంటే నా భర్త వాటిని అమ్మేసుకున్నాడు. నాకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కొంత సామాను, ఫర్నిచరు నాకు కలిగిన దాన్ని కూడా ఆయన అమ్మేసి పాడు చేసి యేసు ప్రభువుని నమ్ముకున్నానని ఆయన పలు విధాలుగా నన్ను శోధించి బాధ పెట్టారు. ఆ ప్రభు నామను బట్టి అవన్నీ
పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాను తప్ప ప్రభువుని మాత్రం నేను పోగొట్టుకోలేదు. ప్రభు నాకు దొరికాడు. ఆయన ఇచ్చిన ఆనందం, నాకు కలిగిన ఆస్తుల్లో, నేను సంపాదించుకున్న ప్లాటుల్లో నాకు సంతోషం లేదు. నేను కలిగిన బంగారం నుండి నాకు సంతోషం అనిపించలేదు. నాకు కలిగినటువంటి నాకు ఏదైతే నేను కలిగి ఉన్నాను నా గృహంలో, వాటిని కోల్పోవడానికి కూడా నేను ఇష్టపడ్డాను తప్ప నేను వాటిని బట్టి ఏడవడం, చింతించడం నేను అస్సలు చేయలేదు. నేను బాధపడలేదు. ఎందుకంటే ప్రభు ఇచ్చే ఆనందం అలాంటిది. ఈ లోక సంబంధంగా వేటితో కూడా ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని బేరీస్ వేయలేం. ఇదిగో దీంతో సమానం అని చెప్పలేం. దీంతో సమానం, ఆస్తి పోయింది అని చెప్పేసి ఏడుస్తూ కూర్చోం. ప్రభువుని కలిగి ఉంటే అది లేదు అని ఏడుస్తూ కూర్చోం. పక్కమట వాళ్ళతో మనం ఎంత మాత్రం కూడా బెరీస్ వేసుకుని వాళ్ళు అలాగున్నారు, నేను ఇలాగున్నానే అని చెప్పేసి అనుకో. నా అన్నదమ్ములు అక్కచెళ్ళు అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్ని ఇలాగున్నాను, చిచ్చి అనుకో. వారికంటే నేనే బాగున్నాను. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. వారిని బట్టి వారికంటే కూడా నేను ఎక్కువ నా ప్రభువుని ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. భూమి మీద ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. తినడానికి ఆహారం ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం ఉన్నా లేకపోయినా, ఉండటానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, నా ప్రభువుని బట్టి బహు ఆనందం అని చెప్పేసి హృదయంలో అలాంటి ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడండి. నేను కొన్ని చాలా వరకు నాకు కలిగింది నేను కోల్పోయాను ప్రభువుని బట్టే. నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పేసి నా భర్త వాటన్నిటి కూడా మరి పాడు చేసేయటం, అమ్మేయటం, రకరకాలుగా చేశాడు. అయితే ఏ రోజు కూడా నేను ఏడవడం కానీ, బాధపడడం కానీ, దీన్ని అమ్మేసావా, దాన్ని అమ్మేసావా, అదేం చేసావు, ఇదేం చేసావు, ఆ స్థలం ఏం చేసావు, ఆ ప్లాట్ ఏం చేసావు, లేకపోతే ఈ బంగారం ఏం చేసావు, ఈ యొక్క వస్తువు ఏం చేసావు, ఈ పరికరం ఏం చేసావు అని ఏ రోజు కూడా నన్ను దాటి మీద నాకు మనసే లేదు. ఉన్నైపో అని దేవుడు స్తోత్రం. బ్రతికున్నంత వరకు ఏదో ఒకటి గంజో నీలో తాగాలి, బ్రతకాలి దేవుని కోసం అని చెప్పేసి ప్రభునందు ఆనందం, సంతోషం. అర్థమవుతుందా? ప్రభు ఇచ్చే సంతోషం అలాగుంటుంది. అయితే ఇలాంటి సంతోషం పొందుకున్నావా? లేకపోతే ప్రభువుని వెతుకు. ఎవరిని వెతుకు? ప్రభువుని వెతికితే హృదయాల్లో గొప్ప సంతోషం నీకు దొరుకుతుంది. ప్రభువుని వెతికితే నీకు గొప్ప సంతోషం దొరుకుతుంది, నీకు గొప్ప ఆనందం దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కింద అంటాడు కదా, యెహోవాని వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. ఎవరిని వెతకాలంట? యెహోవాని వెతకాలంట. ఆయన బలాన్ని వెతకండి. ఏం వెతకండి? ఆయన బలాన్ని వెతకండి. ఆయన బలం కోసం మీరు వెతుకులాడండి అంటున్నాడు. ఆయన బలం కోసం వెతుకులాడితే ఏం చేస్తుందంట? ఆ బలం మనకు అనుగ్రహించబడుతుంది. మనం కూడా, అది ఎవరి బలము? మనుషుడిచ్చే బలం కాదు. ఈరోజు నీకు నాకు కూడా బలం ఉంది. శరీరానికి ఆరోగ్య బలము చెప్పండి, ఆస్తి ఉంటే ఆస్తి బలము చెప్పండి, మన బంధువులు మంచి బలం కలిగిన వారు, పేరు కలిగిన వారైతే బంధుబలము, ఆస్తి బలము, రాజకీయ పరంగా ఏదైనా ఉంటే రాజకీయ బలం, అధికార బలం, ఉద్యోగం కలిగిన ఉద్యోగ బలం, రకరకాల చదువు బలం, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో కొన్ని బలాలు మనం కూడా కలిగి ఉంటాం. భర్త, భార్య, పిల్లలు, ఇలా కుటుంబ బలాన్ని మనం ఇలా కలిగి ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, భక్తుడు చెప్తున్నాడు కదా, యెహోవాని వెతకండి, ఆయన బలాన్ని వెతకండి. ఎవరి బలము? నీ ఉద్యోగ బలం కాదు, నీ యొక్క ఆస్తి ఐశ్వర్య బలం కాదు వెతకమన్నది దేవుడు. ఒకవేళ నీ కుటుంబ బలం కాదు, నీ బంధు బలం కాదు, అధికార బలం కాదు. ఏ బలం అంటే యెహోవా బలాన్ని వెతకండి. యెహోవా బలాన్ని మీరు వెతకండి. ఆ బలాన్ని కనుక నువ్వు వెతికితే నువ్వు కూడా అది ఆయన బలం. ఇది ఉద్యోగ బలం. ఈరోజు ఉద్యోగాలు ఊడిపోతాయో ఉంటాయో అని చెప్పేసి ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ పాపం భయం. చదువుకున్న ఆ చదివేమీ పని చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుందా బిడ్డలారా? అలాంటి పరిస్థితి. ఒకవేళ ఆస్తి బలం నీకుంటే ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఆరోగ్య బలం, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, రేపు రోజున ఆరోగ్యంగా ఉంటామో లేదు. కుటుంబ బలం, కుటుంబ పరంగా ఉన్నాం, రేపు రోజున మన కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా తెలీదు. ఇలాగా ఈ భూ సంబంధమైన బలాలన్నీ కూడా అవి మనకు శాశ్వతమైనవి కావు, అవి మనకు అనుకూలమైనవి కావు. అయితే అవి వద్దు అని నేను చెప్పట్లేదు. భూమి మీద బ్రతకాలంటే ఉద్యోగం కావాలి, చదువు కావాలి, కుటుంబం కావాలి, లేకుంటే ఏదైనా మనకు ఆస్తి ఉన్నా కావాలి, వద్దని నేను చెప్పట్లేదు అవన్నీ కూడా. అయితే వాటి మీద నువ్వు బేస్ అయ్యి నేను బాగున్నాను అని చెప్పుకోవద్దు. ఆ బలాన్ని నమ్ముకోవద్దు. ఎవరి బలాన్ని వెతకాలంట? దేవుని బలాన్ని వెతకాలంట. దేవుని బలం వెతకండి. అది మనుషుడి బలం కాదు, అది ఈ లోక బలం కాదు, అది దేవుని బలం. దేవునికి స్తుతి కలుగునుగా. నీరంతా నిలిచి ఉండేది, అది బలహీనం కానిది, దానికి వృద్ధాప్యం లేనిది, దానికి భయం లేనిది, ఏమవుతానో అని చెప్పేసి భయపడింది, ఏం జరుగుద్దో అని భయపడింది, ఎలాగా అని చెప్పేసి పరిస్థితులు ఏంటి అని భయపడనది. చెప్పండి, ఇదేనైనా కూడా ఎదిరించడానికి సరిపోయిన బలం, దేన్నైనా దాటడానికి సరిపోయిన బలం, దేన్నైనా వశపరచుకోవడానికి సరిపోయిన బలం, దేనినైనా కూడా ఎదుర్కోవడానికి సరిపోయినటువంటి బలం. దేవునికి స్తుతి కలుగునుగా. నీ జీవితానికి కావలసినటువంటి బలాన్ని ఎవరిస్తాడంటే? దేవుడు ఇస్తాడంట. అది దేవుని యొక్క బలం నిరంతరం కూడా నీ చేతులు నిలిచి ఉంటుంది. ఈ దైవ బలం లేని వారు ఏం చేస్తారు తెలుసా? ఈరోజు బాగున్నట్టుంటారు, రేపటి రోజున బలహీనమైపోతారు. ఈరోజు దేవుడే దేవుడు అంటారు, మరుసటి రోజున
దేవుడి గురించి ఊసే ఉండదు, దేవుడి గురించి మాటే ఉండదు. కొంతమంది నోరు తెరిస్తే దేవుడు దేవుడు అని చెప్తారు, ఉదయం లేచిన కానించి దేవుడు దేవుడు అని మాట్లాడతారు. కొన్ని దినాలు అయిపోయేటప్పటికి ఆ దేవుని ఊసే ఉండదు కొంతమంది నోట, ఆ దేవుని సంగతులే ఉండవు. దేవుని సంగతులు ఎందుకని? ఆ బలం వెతకకపోబట్టి నువ్వు దైవికమైన బలాన్ని నువ్వు సంపాదించుకోలేదు కనుక ఇక దేవుడిని ఏం చేయలేకపోతున్నావు, ఆరాధన చేయలేకపోతున్నావు. నీకున్న పరిస్థితుల్లో నువ్వు దాటలేకపోతున్నావు, నీకున్న స్థితిగతుల్లో వాటిని దాటి దేవుడిని ఆరాధన చేయలేకపోతున్నావు, దేవుని కోసం సాక్షిగా నిలబడలేకపోతున్నావు. ఎందుకంటే దైవ బలం లేకపోవడాన్ని బట్టి. దేవుని బలం కలిగి ఉన్న వారు ఏం చేస్తారు తెలుసా? ఎలాంటివైనా మన ముందు కొంతమంది భక్తుల యొక్క సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. కొంతమంది మిషనరీస్, కొంతమంది భక్తులు ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో శోధనలు, అవసరమైతే ప్రాణాలు సైతం కూడా ఏం చేశారు, వారు అర్పించారు, త్యాగం చేశారు. కారణం, ఏ బలం కలిగి ఉన్నారు? వారు దేవుని యొక్క బలాన్ని కలిగి ఉన్నారు కనుక అవసరమైతే ప్రాణాలు సైతం కూడా ప్రాణాలు పెట్టారు. నరమాంస భక్షకుల మధ్య ఉన్నటువంటి ఆ స్థలాలకి వారు వెళ్ళి సువార్త పరిచయం చేశారు. మరి చీకటి ఖండాలకు వెళ్ళారు, భయంకరమైన స్థలాలకు పోయారు, భయంకరమైన ఏరియాలకు వెళ్ళి సువార్త లేనటువంటి చీకటి ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటన చేసి ఎన్నో తిప్పలు పడ్డారు, ఎన్నో పరిస్థితులు అధిగమించారు. అవసరమైతే అక్కడే వారి ప్రాణాలు దారిపోసి ఆయా స్థలాలను సమాధులు చేయబడ్డారు. కారణం, ఏ బలం కలిగి ఉన్నారు? వారు దేవుని బలం కలిగి ఉన్నారు, కానీ వాటిని కూడా దాటుకుని వెళ్ళారు. ఈరోజు మనం ఏ బలం కలిగి ఉండాలి? దేవుని యొక్క బలాన్ని కలిగి ఉండాలి. దైవ బలం మన చేతులు లేకపోతే ఈ లోకాన్ని జయించడం కష్టం, నీకు ఎదురయ్యే పరిస్థితులు జయించడం కష్టం. 4 రోజులు చాలా ఉద్యోగంగా ప్రార్థన చేస్తావు, 4 రోజులు చాలా ఇక దేవుడే ఇక దేవుడి కోసమే బ్రతుకుతాను, ఇక దేవుడి కోసమే జీవిస్తాం, ఇక దేవుడే అని చెప్పేస్తాను. చాలా సంతోషం, చాలా మంచిది. కానీ అది నిలబడుతుందా? నీకు నీవే ఆలోచన చేసుకో. అది నీలో నిలబడగలుగుతుందా? ఎన్నో ఆలోచనలు ప్రభు కోసం కలిగి ఉంటాం మనం, ఎన్నో తలంపులు ప్రభు కోసం కలిగి ఉంటాం మనం, ఎన్నెన్నో ఆలోచన చేసుకుని ప్రభు కోసం బ్రతకాలని. ఎందుకు బ్రతకలేకపోతున్నావు అంటే ఈ దేవుని యొక్క బలాన్ని నువ్వు సంపాదించుకోకపోవడాన్ని బట్టి. కానీ ఎరిగిన భక్తులు ఏం చేస్తారు తెలుసా? ఆయన బలాన్ని సంపాదించుకుని ఎలాంటి వాటినైనా దాటుకుని వెళ్ళారు. చెరసాలైనా, ఖడ్గాలైనా, మరణమైనా, ఉపద్రవాలైనా ఎలాంటివైనా దాటుకున్నారు. ఈ రోజున మన ఇంట్లో సమస్యలు, మనకు కలిగే సమస్యలు ఏం చేయలేకపోతున్నాం, మనకున్నట్టు చిన్న చిన్న అడ్డులు, ఆటంకాలు దాటి ప్రభుని ఆరాధన చేయలేకపోతున్నాం, ప్రభు కోసం బ్రతకలేకపోతున్నాం, పరిచయం చేయలేకపోతున్నాం, సమస్యలు జయించలేకపోతున్నాం, అణగారిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం, ఏడుస్తున్నాం, కృంగుతున్నాం. ఏంటి నా పరిస్థితి, ఏడి నా బ్రతుకు అని దిగులు పడుతున్నావు, ఏడుస్తున్నావు. కారణం, ఎవరి బలం లేక? దేవుని బలం లేక. కనుక ఏం చేయాలి? ఆయన బలాన్ని వెతకాలంట, నిత్యము వెతకాలి. 4 రోజులు వెతికి ఆ 4 రోజులు బలంగా ఉండి తర్వాత మళ్ళీ మానేసేవనుకు బలహీనమే. నిత్యము కూడా ఏం కావాలి? మనము ఆయన సన్నను మనం వెతుక్కునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్థుతి కలుగునుగాక. కనుక ఏం వెతుకుదా? దేవుని వెతుకు వారికి హృదయంలో సంతోషం, దేవుని వెతుకు వారికి అన్నీ కూడా నీకేం కావాలన్నీ దొరుకుతాయి. దేవుని ఇంకేం వెతకాలి? దేవుని యొక్క బలాన్ని వెతికితే నువ్వు కూడా ఏం చేస్తావు చెప్పు? బలవంతురాలుగా నువ్వు ఉంటావు. దేనికి భయపడవు, దేనికి దిగులు పడవు, కలవరపడవు, బలవంతురాలుగా ఉంటావు. ఇంకా ఏం దొరుకుతుంది అంటే ఎబ్రీ రాసిన పత్రిక లేకుంటే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం. ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఏం చేస్తాడు దేవుడు? నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చి నేనేం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు. అంటే ఏ సమస్యల చేత నువ్వు కొట్టబడుతూ గాయపరచబడున్నావో వాటన్నిటిలోంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకోసం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా దేవుని వెదకాలి. నీకు కావలసిన వాటి కోసం ప్రభు సన్నిధిలో వెతకాలి. నీ పాపాల నిమిత్తం వెతకాలి. అయ్యా, ఆయన పరిశుద్ధత కోసం వెతకాలి, ఆయన యొక్క నీతి కోసం వెతకాలి, ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధత, పవిత్రత కోసం, నీతి కోసం ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? మనము వెతకాలి. వెతికినప్పుడు ఏం చేస్తాడు? పాపాన్ని దేవుడు తొలగిస్తాడంట, దేశాన్ని స్వస్థపరుస్తాడంట, మన కుటుంబాలను కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు. కనుక మన చెడుతనం పోవాలన్నా, మన పాపం పోవాలన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. నిన్ను తగ్గించుకోవాలా అని చెప్పేసి మనం ఏముందిలే అని చెప్పేసి తలెగరేసే మనస్తత్వం ఉండకూడదండి. దేవుని దగ్గర దేవునికి లోబడినప్పుడే దైవ దీవెన ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవునికి స్థుతి కలుగునుగా. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసినప్పుడు మనకు కావాల్సిన దొరుకుతుంది. మన పాపాలు తొలగించబడతాయి, మన దోషాలు తొలగించబడతాయి, మనకి, మన కుటుంబానికి, మన దేశానికి కూడా స్వస్థత, విడుదల, దీవెన, ఆశీర్వాదం దొరుకుద్దని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. సరే, మంచిది. మరొక మాట చూద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఇంకేం దొరుకుతుంది అంటే ఎబ్రీలు రాసిన పత్రిక, దేవుని వెదికేటువంటి వారికి దొరికేటువంటి ప్రతిఫలం
ఈ దేవుని వెదికేటువంటి వారికి దొరికేటువంటి ప్రతిఫలం. 11వ అధ్యాయం మరి 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యం. దేవునికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. తను వెదికేటువంటి వారికి ఏం చేస్తాడు? తప్పనిసరిగా ఆ ఫలాన్ని, ఆ ఫ్రూట్ను తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. ఉదాహరణకి మనము చేలు, కొంతమంది చూడండి, చేలులో తోటలేస్తారు, లేకపోతే పలు విధాలైనటువంటి పైరు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు ఏం దొరుకుతుంది వారికి? ఆ తగిన కాలమందు ఆ పంట కోసుకుంటారు. తగిన కాలమందు ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఉదాహరణకు మన దొడ్లో కూడా, మన కాంపౌండ్లో కూడా కొన్ని ఆయా కాలంలో కాసేటువంటి కూరగాయ మొక్కలు పెట్టుకుంటాము. కొన్ని ఫలాలు, జామ చెట్టు అని, మరి ఇంకా రకరకాల చెట్లు పెట్టుకుంటాం. సొరపాదులు, బీరపాదులు, చిక్కుడు పాదులు పెట్టుకుంటాం. ఆయా సమయంలో ఏం చేస్తాం చెప్పండి? ఆ మొక్క పెరిగిన కొద్ది కూడా దాని నుంచి మనం ఏం ఆశిస్తాం చెప్పండి? ఫలాన్ని ఆశిస్తాం. ఆ మొక్క ఎదిగినప్పుడు దాని నుంచి రావాల్సిన ఫలాన్ని మనం ఆశిస్తాం. ఆ జామ చెట్టు ఆ కాలంలో దాని నుంచి ఏం చేస్తాం? ఆ జామకాయలు ఆశిస్తాం. మన దొడ్లో, మన కాంపౌండ్లో వేసుకున్న మొక్కల దగ్గరే మనం అనుదినము చూసుకుంటూ దానికి ఏదైనా పింద పోతొస్తే ఎంతో ఆనందపడతాం. అయితే ఈ రకంగా భూ సంబంధమైనటువంటి ఈ మొక్కలు, ఈ చేలు, ఈ చెట్లు, ఇవే తగిన కాలమందు వాటి స్వభావ ప్రకారంగా ఫలాలు ఇస్తుంటే దేవుడు అంతకంటే ఫలమిచ్చేటువంటి వాడు కాదా? ఈరోజు నువ్వు కష్టపడి ఒక వ్యాపారం చేస్తున్నావు, దాన్ని ఫలాన్ని సంపాదించుకోవడం కోసమే కదా. ఆ ఫలాన్ని నువ్వు వ్యాపారం చేసి ఫలం సంపాదించుకుంటున్నావు. నువ్వు జాబ్ చేసి నెలకి ఏం చేస్తున్నావు? జీతాన్ని తెచ్చుకుంటున్నావు. నీ యజమానుడు ఏం చేస్తున్నాడు? తప్పనిసరిగా నీ జీతాన్ని ఇస్తున్నాడు. అలాగే నీ చదువుకుంటున్నావు, జీతం ఇస్తున్నాడు. అంటే మరి ఈ యజమానుడు ఏం చేస్తాడు? ఆయన వెతికితే నేను ఫలం ఇస్తా అని చెప్తున్నాడు. తప్పకుండా ఇస్తాడు. ఈ భూ సంబంధమైన చెట్లు, చేలే ఫలాలు ఇస్తున్నాయి తగిన సమయాల్లో. మనం చదువుకుని ఏం చేస్తున్నాం? ఆ చదువు తగిన ఫలం మనం పొందుకోవాలని చెప్పేసి మన బిడ్డను చదివించుకుంటున్నాం. మనం చదువుకుంటున్నాం. ఆ ఫలం దానికి ఫలాన్ని ఏం చేస్తాం? మనం అనుభవిస్తాం. జాబులు చేసి ఫలాన్ని అనుభవిస్తాం. వ్యాపారాలు చేసి ఫలం అనుభవిస్తాం. ఇలాగా ప్రతిదీ కూడా మరి దానికి ఏం చేస్తాం చెప్పండి? ఫలాన్ని పొందుకుంటాం. ఈ భూ సంబంధంగానే మనము ఇలాంటి ఫలాలు మనం అనుభవిస్తుంటే పరసంబంధమైన దేవాది దేవుడు ఆయన దగ్గరని వెతికితే నేను ఫలం దయచేస్తానని చెప్పేసి ప్రభు చెప్తుంటే తప్పనిసరిగా ఏం చేస్తాడు? నీకు ఆ ఫలాన్ని దేనికోసం వెతుకుతున్నావో ఆ ఫలము, ఆ ప్రతిఫలం దేవుడి నీ జీవితంలో దేవుడు ఇస్తాడంట. అర్థమవుతుందా? నీ వెతక్కోకుండా పొందుకోవాలంటే కుదరదండి. 10th క్లాస్ చదివో లేకపోతే 7th క్లాస్ చదివేసో నాకు జాబు కావాలి సర్టిఫికేట్ పుచ్చుకొని ఎన్ని ఆఫీసులు ఎక్కి దిగినా, ఎన్ని మెట్లు ఎక్కి దిగినా నీకు రాదు. ఎందుకని? నువ్వు తగినటువంటి చదువు చదవలేదు కనుక. చదవకోకుండా గొప్ప ఫలాన్ని ఆశిస్తే అది దొరకదు. అర్థమవుతుందా? నీ చేలో విత్తనం విత్తకోకుండా ఆ సమయం పంట కోసుకోవడం కోసం వెళ్దామని చెప్పేసి నువ్వు పంట కోసుకోవడం కోసం వెళ్తే అక్కడ నీకు ఏ ఫలము దొరకదు. నువ్వు ఏ వ్యాపారం సరిగా చేయకోకుండా ఆ వ్యాపారంలో అభివృద్ధిని, ఫలాన్ని పొందుకోవాలంటే అది నీకు వ్యాపారంలో అభివృద్ధి ఫలం నీకు ఎంత మాత్రం కూడా దొరకదు. అర్థమవుతుంది. అలాగనే దేవుడు నువ్వు సరిగా వెతకోకుండా ఆ ఫలం కావాలి అని చెప్పేసి చాలామంది అంటారు కదా, నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు ఏం చేశాడు దేవుడు నాకు అని చెప్పేసి అంటారు. దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు అది చేసావా? అది చేస్తే అప్పుడు దేవుడిని, అయ్యా నువ్వేంటయ్యా నేను ఇలా వెతుకుతున్నాను, మరి నాకేదా ఫలం, ఆ ఫ్రూట్ నాకు ఇవ్వలేదే అని చెప్పేసి నువ్వు అడగవచ్చు. నువ్వు దేవుడిని వెతుకుతున్నావా? ఆయన చెప్పినట్టు నడుస్తున్నావా? ఆయన చెప్పినట్టు ప్రార్థన చేస్తున్నావా? చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తప్పనిసరిగా ఏం చేస్తాడంటే వెతికిన వారికి ఫలం ఇస్తాడంట. అలా వెతికి సంపాదించుకుని ఆ ఫలాన్ని అనుభవిస్తున్న బిడ్డలు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎంతోమంది ఉన్నారండి. ఆ ఫలం పొందుకుని అనుభవించి సంతోషిస్తూ ఆనందిస్తూ దేవునితో నడుస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? కొంతమంది సావుకురాలుగా దేవుడు వాడుకున్నాడు. మంచి విశ్వాసులుగా దేవుడు వాడుకున్నాడు. స్వార్థికులుగా వాడుకున్నాడు. ఈ రోజు కూడా వాడుకుంటా ఉన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ ఫలాన్ని నువ్వు అనుభవించుడే కాదు, ఇతరులకు కూడా ఆ ఫలాన్ని పంచు అని చెప్పేసి కొంతమందిని ఏం చేశాడు దేవుడు ఆ విధంగా వాడుకుంటా ఉన్నాడు. అర్థమవుతున్న బిడ్డలారా, కనుక ఆయన వెతికితే ఏం చేస్తాడు? తప్పకుండా నీకు ఫలాన్ని దేవుడు ఇస్తాడంట. దేవుడు ఇస్తాడు. 1వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అక్కడ దావీదు రాజు తన కుమారుడైనటువంటి సౌలుతో, సమూయేలుతో కొన్ని మాటలు చెప్తాడు. ఆయన 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 28:9 మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు చెప్పాను కదా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28:9 ఇక్కడ అంటాడు కదా, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటిని కూడా సంకల్పములన్నిటిని కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనోపూర్వకంగాను ఆయన్ని సేవించుచు ఆయన్ని వెదికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును అన్నాడు.
నా కుమారుడా సొలొమోనా, ఆయన ఎలాంటి వాడో తెలుసా? నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించేవాడు. అంతే కూడా కాదు, ఆలోచనలన్నింటినీ సంకల్పాలన్నిటి కూడా ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించుచు ఆయన్ని వెతికితే ఏమవుతాడు తెలుసా? నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయన్ని విసర్జించిన యెడల ఆయన నిత్యము త్రోసివేస్తాడు. ఆయన నిత్యం కూడా ఏం చేస్తాడు? ఆయన త్రోసేస్తాడు. నువ్వు ఆయన్ని విసర్జిస్తే ఆయన నిన్ను విసర్జించేస్తాడు. నువ్వు ఆయన విసరిస్తే నేను త్రోసేస్తాడు. నిన్ను పట్టించుకోడు, నీ తట్టు చూడడు, నీ మొర్రాలకించడు, నీ పరిస్థితిలో నీ స్థితిగతులు నీకే మాత్రం ఆయన హెల్ప్ఫుల్గా ఉండడు అని చెప్తున్నాడు. అందుకోసం ఏం చేయాలంట? నువ్వు ఆయన్ని హృదయపూర్వకంగా మనపూర్వకంగా సేవించి ఆయన్ని కనుక నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అంటున్నాడు. అంటే సొలొమోనుకైనా ప్రత్యక్షమయ్యేది, దావీదుకైనా ప్రత్యక్షమయ్యేది, మనకు ప్రత్యక్షం కాడా? మనకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడు నువ్వు హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన్ని నువ్వు వెతికితే ఆయన నీకు అగపడతాడంట. ఆయన తన్ను తాను ఏం చేస్తాడు? నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. దానికి మోషే ఉన్నాడు. మోషేకి ఏం చేశాడు? తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషేకి ఇశ్రాయేలుకు వారికి ఆయన క్రియలు అగపరిచాడంట. మోషేకి ఏమో ఆయన మార్గాలను చూపించాడంట. దేవునికి స్థితి కలుగునుగా. ఇశ్రాయేలుకి ఏమో ఆయన క్రియలను అగపరిచాడు, మోషేకి ఏమో తన మార్గాలను దేవుడు చూపించాడంట. అయ్యా నీ మహిమ నేను చూడాలి అని చెప్పేసి మోషే అంటే దేవుడు ఏమన్నాడు? ఆ మాట తీసేయలేకపోతే నా మహిమను చూస్తావా? నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు మానవుడు రక్తమాంసాలు కలిగిన వాడివి, నువ్వు నా మహిమను ఎలా చూస్తావు? నువ్వు చూడకూడదు, నువ్వు చూడడానికి వీల్లేదు, నువ్వు చూడలేవు అని చెప్పేసి ఆయన మహిమను చూపించకుండా ఉండవలసిందే. కానీ మోషే అడిగితే దేవుడు కాదనలేదు. మోషే నా మహిమను చూసి ఏ నరుడు కూడా బతకడు, అయినా నేనేం చేస్తాను తెలుసా? ఆ బండ సందులో నిలబడు, నా చెయ్యి నీకు అడ్డం పెడతాను, నేను దాటి వెళ్తాను, నా వెనక బాగా నేను చెయ్యి నువ్వు చూడు అని చెప్పాడు దేవుడు. అంటే మోషేకి ఏం చేశాడు? ఆ విధంగా తను అగపరుచుకున్నాడు. అనేక పర్యాలు ప్రత్యక్ష గుడారంలో ఆ మేఘంలోంచి దేవుడు మాట్లాడాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అర్థమవుతుందా బిడ్డలారా? కనుక ఏం చేయాలంటే ఆయన మనం వెతికితే దేవుడు ఏం చేస్తాడు? మనకి ప్రత్యక్షం అవుతాడంట. మనకు తన్ను తాను అగపరుచుకుంటాడు, మనకు తెలియపరుచుకుంటాడు. ఆయన ఏమిటో మనకు తెలియపరుచుకుంటాడు. అప్పుడే ఏమై ఉన్నాడు ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఆయన సంపూర్ణ హృదయముతో, పరిపూర్ణ హృదయముతో ఆయన్ని సేవించగలుగుతాం, ఆరాధన చేయగలుగుతాం. మనం ఆయన్ని బట్టి ఆయన తెలుసుకున్నప్పుడు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ఆయన తెలుసుకోలేదు కనుకనే కొంతమంది జీవితాలు వారికి ఆశీర్వాదం ఉండదు, వారి కుటుంబాలకు కూడా ఆశీర్వాదం ఉండదు, వారి బిడ్డలకు కూడా ఆశీర్వాదం ఉండదు, వారి బంధువులకు ఆశీర్వాదకరంగా ఉండలేరు, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేరు. వారి కుటుంబానికి ఒక సోదరుగా బాధ ఉండేటువంటి వారు కూడా ఉన్నారండి. దేవుడు నమ్ముకుని కుటుంబానికి ఒక ముళ్ళులాగా ఉంటారు. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభుని ప్రార్థన చేస్తూ కూడా కుటుంబానికి ఒక ముళ్ళుగా ఉంటారు. భార్యకు ముళ్ళుగా, భర్తకు ముళ్ళుగా, బిడ్డలకు ముళ్ళుగా, బిడ్డలు కూడా తల్లిదండ్రులకు ఒక ముళ్ళుగా బాధగా ఉన్నట్టు ఉంటారు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న కూడా కంపలాగా ఉంటారు. ఎంతో బాధ, ఇతరులకు ఎంతో బాధ కలిగేసే స్వభావం కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రభువుని ఎరగనవారు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేవారు. వాళ్ళు ఎరగలేదు కనుక కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండరు, ఎదుటివారికి ఆశీర్వాదకరంగా ఉండరు. దేవుని నమ్ముకుని కూడా కుటుంబానికి ఎదుటివారు కూడా బాధాకరంగా ఉండేటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఎంత తన్నుకున్నా దేవుని రాజ్యానికి పారు, ఎంత బాధపడినా ప్రభు రాజ్యానికి పారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవుని రాజ్యం ముళ్ళ తుప్పలకి, గచ్చపొదలకి మరి అదొక డస్ట్బిన్ లాంటిది కాదు. ఈ ముళ్ళ పొదలు, గచ్చపొదలు లాంటి స్వభావం కలిగిన దాంతో దేవుడు కాల్చేస్తాడు. మనమే కాల్చేస్తాం కదా వాటిని. దేవుడు కూడా అలాంటి వాటిని అగ్నిగుండకి అంటే పాతాళానికి అప్పగిస్తాడు. జాగ్రత్త, ప్రభువుని ఎరిగి అలా ఉండొద్దు. దేవుణ్ణి ఎరగాలి, ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ప్రత్యక్షమవుతాడంట. ఆయన ప్రత్యక్షతలు మనం అనుభవించాలి. ఆయన ప్రత్యక్షత కలిగి బ్రతకాలి, ఆయన దర్శనం కలిగి బ్రతకాలి. దర్శనం లేకుండా, ప్రత్యక్షత లేకుండా, ఆయన ఎరగకుండా బ్రతికేటువంటి బ్రతుకు సరైనది కూడా కాదు. విశ్వాసైన సేవకులమైన తప్పనిసరిగా ఆయన ప్రత్యక్షతలు మనం అనుభవించాలి. ఆయన దర్శనాన్ని మనం కలిగి బ్రతకాలి. దేవునికి స్తుతి కలుగును. గాలి కొట్టినట్టుగా అటు ఇటు నడుస్తూ, అటు ఇటు పోట్లాడుతూ, అటు ఇటు పరుగులు పెట్టే పరిస్థితి ఉండకూడదు. కొంతమంది జీవితాలు అట్లుంటాయి, స్థిరత్వం ఉండదు. అలా ఉండకూడదు. అర్థమవుతుందా? సరే, మంచిది. ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తన 34:10 34:10 సింహపిల్లలైనా లేమిగలివై ఆకలి గొనుడు కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి అని చెప్పేసి అంటున్నాడు. యెహోవా ఇందు భయభక్తులు నేను నీకు నేర్పిస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఏంటంటే చెప్పండి,
ఏమన్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి వారికి ఏ మేలు కోత ఉండదు. సింహ పిల్లలైన లేమి గలవై ఆకలి కొంట యెహోవాను ఆశ్రయించు వారికి, ఆయన్ని వెదుకు వారికి, ఆయన్ని వెంబడించు వారికి, నీవే నాకు దిక్కు అనుకున్న వారికి ఏ మేలు కూడా ఏమై ఉండదంటే వారికి కొదువై ఉండదు. కనుక ఏం చేస్తాం చెప్పండి? ఆయన్ని మనము వెతికేటువంటి స్వభావం కలిగి ఉందాం. దేవుడు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా ఏం వెతుక్కున్నారు? ఆహారాన్ని, వస్త్రాన్ని, రేపటి కోసం వెతుక్కుంటున్నారు, అవన్నీ మీకు దొరుకుతాయి. దేని గురించి కూడా చింతించొద్దు, దిగులు పడద్దు. ఆకాశ పక్షులను చూడండి అని దేవుడు చెప్తున్నాడు. అవి విత్తవకోయు కొట్టలో కూర్చుకొని కానీ వాటిని ఏం చేస్తున్నాను? నేను పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మిమ్మల్ని నేను పోషిస్తా అని చెప్తున్నాడు. అంతే కూడా కాదు, ఇంకేమన్నాడు ఆయన? మరి హృదయంలో సంతోషం కలగజేస్తాడంట. తర్వాత ఆయన బలాన్ని వెతికితే మనం కూడా బలవంతులుగా ఉంటామని, ఆయన వెతికితే మనకు కావాల్సిన ఫలం దొరుకుతుందని, ప్రార్థన చేస్తే మనలో ఉన్న పాపాన్ని తొలగించి మనల్ని స్వస్థపరిచి, మన కుటుంబాలు స్వస్థపరిచి, మన దేశాలను కూడా స్వస్థపరుస్తాడంట దేవుడు. అర్థమవుతుందా? మన ప్రాణాలు కూడా ఏం చేస్తాడు దేవుడు? తెప్పరిల్ల చేసేటువంటి దేవుడు. కీర్తన 69:32 ఉంది. మన ప్రాణాలు సైతం కూడా ఏం చేస్తాడు దేవుడు? తెప్పరిల్ల చేసేటువంటి దేవుడు. ఆయన్ని వెతికితే కనుక ఆయన్ని వెతికే బిడ్డలు కొందాం. ఇప్పటివరకు లోకంలో దేని వెతుక్కుంటున్నావో దాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెతకడం ప్రారంభించు. ఇప్పటివరకు వెతుకుతున్నావా? మంచిది. నీకు దొరకలేదని బాధపడ, తప్పనిసరికి దొరుకుద్ది. విశ్వాసాన్ని విడిచిపెట్టకు. నీ యొక్క మరి ఆలోచనలు బలహీనం కావద్దు. తప్పనిసరిగా నీకు దొరుకుతుంది. వెతికేటువంటి అనుభవంలో ఉన్నావా? వెతుకు, తప్పనిసరిగా నీకు దొరుకుతుంది. నువ్వు అనుభవిస్తావు. అందుకే దాన్ని వెతుకు వారికి ఫలం దయచేయబడని నమ్మాలి కదా. నమ్ము, విశ్వసించు, నీకు తప్పనిసరిగా ఫలం దొరుకుతుంది. నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది. నీ వెతికితే ఆయన నువ్వు సంపాదించుకుంటావు, ఆయన నువ్వు కలిగి ఉంటావు. గొప్ప మేలు, ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలుగుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భూమి మీద కూడా నువ్వు వేటిని జయించాలని సునాశనం జయిస్తావు, ముందుకు సాగుతావు. ఆయన రాజ్యాన్ని, నీతిని రాజ్యాన్ని వెతికి ఆ రాజ్యంలో ఏం కావాలి? మనము రాజ్యాన్ని రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి. ఆ రాజ్యం నాది అనుకునేటువంటి మనస్తత్వం అనేటువంటి మన హృదయంలో అలాంటి స్థితి మనం కలిగి ఉండాలి. నాది అని చెప్పేసి ఒక నిర్ధారణ మన హృదయంలో కలిగి ఉండాలి. అర్థమవుతుందా బిడ్డలారా? ఇల్లు నీదైతే నీది అనుకుంటాం. చెప్పు, నీ భర్త నీదైతే నీవాడు అనుకుంటాం, భార్య నీదైతే నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి, నా ఇల్లు, నా ఆస్తి, నా బంగారం, లేకపోతే నా వస్తువు అని చెప్పేసి ఎలా ఉంటామో దేవుని రాజ్యం కూడా అలాగనే అది నాది, నా సొంతము అనేటువంటి ఆ స్థితి, ఆ గ్యారంటీ మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? అలా లేకపోతే మన దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నా నీతి రాజ్యాన్ని సంపాదించుకో, అవన్నీ నీకు దొరుకుతాయి. వాటిని వెతుకు, అప్పుడు అవన్నీ దొరుకుతాయి. ఇంక వెతికితే కలిగేటువంటి మేలు అనేకం, వాటి అన్నీ కూడా ఇంకా ఎన్నో బైబిల్లో, అవన్నీ కూడా మనం పొందుకుంటాం, అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ముఖరించిన ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నీకు వందనాలు. ఈ రోజున ప్రభువా, నిన్ను వెతికితే కలిగేటువంటి దీవెనలు, ఆశీర్వాదం, ప్రతిఫలం అయ్యా దేవా, ఏదో అది మీరు మాతో కొద్ది మాటలు మాట్లాడున్నారు కనుక నా తండ్రి, ఏ మేలు మేము అనుభవించాలనుకుంటున్నామో, ఏ ప్రతిఫలాన్ని మేము అనుభవించాలనుకుంటున్నామో, ఏ బలం కావాలని ఆశపడుతున్నామో ప్రభు, నేను చూడాలని ఆశపడుతున్నాను, సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను, అయితే వెతికితే దొరుకుతుందని సెలవిచ్చారు. హృదయంలో సంతోషం లేక బాధపడే బిడ్డలు ఎంతోమంది నిన్ను కలిగి కూడా ఆ సంతోషం దొరక్క బాధపడుతున్నవారు, అయితే నిన్ను వెతికితే ఆ సంతోషం దొరుకుతుంది అని చెప్పావు తండ్రి. కనుక ఈ సమయం నిన్ను వెతికి దేవా, ఇవన్నీ కూడా వారు సంపాదించుకునే కుమార్తెలు ఉండడానికి నీ కృప ప్రసాదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను వెతికితే దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పావు. కనుక నీ బిడ్డలమైన మేమందరం కూడా అలాంటి అనుభవంలో, ఈ లోకంలో దేని వెతుకుతుందో దాన్ని విడిచిపెట్టి నిన్ను వెతికి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ, వీళ్ళందరూ వర్తమానమైన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి నీ కృప చేత నింపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.